రైతులు కూడా భూములను కోల్పోయినటువంటి చూసినాం మనం. ఈ దరిద్రాన్ని బంగాళాఖాతంలో తొక్కేస్తాం మేము అధికారంలోకి వస్తే, కేసీఆర్ తెచ్చినటువంటి ధరణి పోర్టల్ని ముఖ్యమంత్రి గారు ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా పలు వేదికల్లో చెప్పడం మనం చూసినాం. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరంన్నర గడిచేలోపు ధరణి పోర్టల్ని బంగాళంలో దొక్కి దాంట్లో అనేక కొత్త సవరణలు తీసుకొని వచ్చి భూభారతి అనేటటువంటి ఒక పోర్టల్ని తీసుకొని వచ్చి రైతులకు చాలా స్పీడ్గా, చాలా పారదర్శకంగా, నిజంగా ఎవడైతే ధరణి ద్వారా ఇబ్బందులు పడ్డడో వాళ్ళందరి సమస్యలు కొంత పరిష్కారం అయ్యే దిశగా ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఒకసారి భూభారతి చట్టాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పోర్టల్లో అనేక విషయాలను అయితే పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా మా మిత్రుడు నరసింహ